అరే ఓ మీ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు 10 లక్షలు పంపిస్తావా లేదా ఇప్పుడు నాకు? సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఈవినింగ్ 6 వరకే డెడ్ లైన్ సార్, లేకపోతే దాని తర్వాత డబుల్ అయితే కట్టుకోండి మరి. 7 లక్షల నాకు 10 లక్షలు కావాల్సిన జీపే చార్జ్ చేస్తాం అనుకోలేను. ఇదే చార్జ్ చూపించి ఇదే సాక్ష్యం ఎంత చిలో మాట్లాడుతావు. ఇంట్లో కూడా ఊరేసుకొని చచ్చిపోతావు. నీ వల్ల మీ ఇంట్లో కూడా సాగు వస్తుంది. చూసుకో, నువ్వు చెప్తే ఎవరైనా ఇస్తారా? అరే ఉమేష్, క్యాంటీన్ కి రారా తిందాం. నాకు ఆడ పైసలు లేవురా, మీరే నేను లంచ్ తెచ్చాను. మళ్ళీ ఇవ్వడరా, చెప్పు. హలో సార్, కేరళ లాటరీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ మీకు 10 లక్షల లాటరీ వచ్చింది సార్. నేను లాటరీ తీసుకున్నట్టు నాకేం గుర్తులేదండి సార్ మీకు అంత నమ్మకం లేకపోతే నేనే మీకు 2500 కొడతా సార్. అదే మా యాప్ లో డిపాజిట్ చేయండి. ఇదంతా ఫేక్ అండి, మీరు పెట్టేసేయండి. మీ వాట్సాప్ చెక్ చేసుకోండి సార్. మీకు మా ఐడీస్ ప్రూఫ్స్ అన్ని పంపిస్తాం సార్. మీకు అన్ని డీటెయిల్స్ వాట్సాప్ లో పంపించాం, ఒకసారి చెక్ చేసుకోండి సార్. నేను లాటరీ తీసుకున్నట్టు నాకేం గుర్తులేదండి సార్ ఒక రీల్ కింద మీరు లింక్ అండ్ కామెంట్ చేస్తే మీరు అప్పుడు డీటెయిల్స్ ఫిల్అప్ చేశారు చూడండి సార్. నిజమే ఉందిరా ఇది. అది ఇప్పుడు నేను లాటరీ తీసుకుందాం అనుకుంటున్నా. విత్డ్రావల్ కి కొంత మనీ పే చేయండి సార్. ఒక జస్ట్ 1K పెడితే అది రిన్యూవల్ అయిపోద్ది. అంటే మీ లాటరీ తీసుకున్న లాటరీ టికెట్ అనేది రిన్యూవల్ అయిపోద్ది. ఆ లాటరీ టికెట్ అనేది మీకు పోస్ట్ ద్వారా వస్తుంది. పోస్ట్ ఆఫీస్ లో మీ పర్మనెంట్ అడ్రస్ కి వస్తుంది సార్. మీ డీటెయిల్స్ ఇవ్వండి, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. అంటే లాటరీ వస్తుంది సార్, లాటరీ వస్తుంది. కోఆర్డినేటర్ సంతకం కావాలి సార్, అది రాగానే చేపిస్తాను నేను. ఇంకా ఏమన్నా లోన్స్ కావాలన్నా కూడా మేము ఇస్తాం సార్ ఇక్కడ. 100 సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఒక రోజు ఒక ఫిక్స్ చెప్పాను నేను, అప్పుడైనా ట్రాన్సాక్షన్ కదా బ్యాంక్ లో, సో కాస్త అమౌంట్ అడుగుతున్నారు సార్. కరెక్ట్ ఒక డేట్ అనేది రేపు ఈవినింగ్ వరకు పడిపోతుంది సార్. సార్ ఎంత వలేస్తా 10 లక్షలు వస్తున్నాయి. ఇప్పుడేం లాటరీ ఉన్నదా? కేరళ వాళ్ళంట. కింద నేను లింక్ అని టైప్ చేశానంట. అరే ఇన్స్టాగ్రామ్ లో షర్ట్ ఎట్లా నమ్మినవురా? లేదన్నా, వాళ్ళు పాస్ట్లు ఉంటారు కదా, వాళ్ళ వెబ్సైట్ స్క్రీన్ షాట్ పెట్టినారు. అదే ట్రస్టెడ్ వాళ్ళ ఫోన్ నంబర్స్ పెట్టినారు, వాళ్ళ డీటెయిల్స్ పెట్టినారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఫ్రాడ్ చేయడానికి ఉంటారు కదా. అయినా నువ్వు ఇట్లా అంత ఈజీగా ఎట్లా నమ్మినవురా? ట్రస్టెడే అన్నారు. పైసలు ఇచ్చినావు వాళ్ళకి? ఇచ్చినాను. ఎంత ఇచ్చినవురా? 3,000. అరే 3,000 ఎందుకు ఇచ్చినవురా? 1,500 ఏమో రెన్యువల్ చేపించడానికి, 1,000 ఏమో ఆన్లైన్ లో కొట్టిపోయడానికి, 500 ఏమో ఆన్లైన్ స్ట్రక్ అయింది. అది అరే వాళ్ళు చెప్తారా, ఈ రోజు 15,000 వస్తాయి, రేపు 20,000 వస్తాయి, నెక్స్ట్ 1 lakh వస్తాయి, 10 lakhs వస్తాయి అని వాళ్ళు చెప్తారు. అవి వాళ్ళ మాటలు రా. వాళ్ళంతా ఫ్రాడ్ ట్రాప్ చేస్తారు తెలుసా. ఇన్నోసెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రాప్ చేస్తారు. అరే వాళ్ళని ఎట్లా నమ్మారు నువ్వు? అంత డౌట్ ఉంటే కేరళ వచ్చి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని కాన్ఫిడెంట్ గా ఉండే. నీకు చెప్పాలి, రీసెంట్ ఏం జరిగిందో, మా ఫ్రెండ్ గారు ఇదే హాస్టల్ లా సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇంకొక 20 lakhs దాకా అప్పు అయింది తెలుసా. మల్టిపుల్ యాప్స్ ఉంటాయి కదా లోన్, అన్నింటికి మళ్ళీ అప్పు తీసిండు. అంటే అన్నింటికి 6% అని అర్థం చేసుకుని ఎంత వెళ్తావు. వడ్డీ ఏం లేకుండా ఇచ్చేసిళ్ళు. ఇచ్చిన తర్వాత 2 months 3 months కి నిమ్మలంగా కట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి కదా, అలా ఇలా జాయిన్ అయ్యిండు. గేమ్స్ ఆడిండు, గేమ్స్ ఆడతాను వస్తాయి అని ఒక సింగిల్ అట్లా మొత్తం పైసలన్నీ క్లియర్ చేద్దామని గేమ్స్ ఆడిండు. అట్లా మొత్తం పైసలన్నీ వినాయా. అదే టైంలో ఇంకొక పిల్ల పరిచయం ఉండే, 10 lakhs నాకు 10 lakhs పడితే అన్ని బయటికి రిలీజ్ చేయ అట్లా మోసం చేసుకుని బ్లాక్ మెయిల్ చేసింది. ట్రాప్ అయిపోయినా, ఇట్లా ఒక పిల్ల వాళ్ళ ట్రాప్ అయిపోయినా, మొత్తం అయ్యి 20 lakhs అంక అయిపోయింది. సూసైడ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు 3K. అరే 3Kనయ్యా, ఏం కారా. వాళ్ళంటే నేను అరేంజ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు చూసినా, అలాంటి అసలు నమ్మకం. అవన్నీ ట్రాప్ చేయనికే. నేను కొడుకులో లక్షలతో ఏమేమి కాలంగా